హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ యూనిట్ 1 తెనాలి రామ అండ్ ద థ్యూస్ అనే లెసన్ అయితే చూస్తున్నాం. ఇంగ్లీష్లో మనం థర్డ్ క్లాస్ యూనిట్ తెనాలి రామ అండ్ ద థ్యూస్, తెనాలి రామ మరియు దొంగలు, థ్యూస్ అంటే దొంగలు అని అర్థం. తెనాలి రామకృష్ణ వాజ్ ఏ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తెనాలి రామ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన ప్రముఖ వ్యక్తి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే చమత్కారం కలిగిన వ్యక్తి. విట్ అంటే తెలివివంతుడు, అంటే సమయం సందర్భాన్ని అనుగుణంగా మాట్లాడే వ్యక్తి. విట్ అంటే మనం తెలుగులో తెలివి అంటాం. సినానిమ్స్ ఇంటెలిజెన్స్, ఇలా స్మార్ట్నెస్ అని చెప్పొచ్చు. యాంటోనిమ్స్ స్టూపిడిటీ అని చెప్పొచ్చు. స్టూపిడిటీ అంటే తెలివి లేని వ్యక్తి. హీ వాజ్ ఏ కోర్ట్ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణ దేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో ఆస్థాన కవి అనమాట. ఎవరు? తెనాలి రామకృష్ణ. విజయనగరం రాజ్యంలోని శ్రీకృష్ణ దేవరాయ ఆస్థాన కవి. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్ యార్డ్. తెనాలి రామ వాళ్ళ ఇంటి వెనకల ఒక పెద్ద తోట అయితే ఉంది. ఎవరికి? తెనాలి రామకృష్ణకి. తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ఏ డీప్ వెల్ టు వాటర్ ద ట్రీస్. ఆ మొక్కలకి, ఆ చెట్లకి నీళ్లు పోయాలంటే లోతైన బావిలో నుంచి, తెనాలి రామకు ఒక బావి ఉంది, ఆ బావిలో నుంచి నీళ్లు పోస్తూ ఉండేవాడు అనమాట. వన్ ఈవినింగ్ వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ తెనాలి రామ సా టూ థ్యూస్ ఇన్ హైడింగ్ ద బషెస్ నియర్ హిస్ హౌస్. క్విక్లీ హీ క్యాట్ అన్ ఐడియా. ఒకరోజు సాయంత్రం పూట నీళ్లు పోస్తుండగా, తోటకి నీళ్లు పోస్తుండగా ఇద్దరు దొంగలు, పొదల చాటును దాక్కొని ఉన్న ఇద్దరు దొంగల్ని తెనాలి రామకృష్ణ చూశాడు. చూసిన వెంటనే అతనికి ఒక ఆలోచన అయితే వచ్చింది. తెనాలి రామ వెంట్ ఇంటూ హిజ్ హౌస్. తెనాలి రామ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. హీ షౌటెడ్ లవ్లీ టు హిజ్ వైఫ్ శారద. అతని వైఫ్ శారదాకి గట్టిగా పిలిచాడు. లవ్లీ అంటే గట్టిగా పిలిచాడు, అరిచాడు అని. షౌటెడ్ అంటే అరిచాడు అని చెప్పొచ్చు. ఐ హర్డ్ దట్ ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ద సిటీ. ఒక దొంగల ముఠ మన నగరంలో అయితే ఎంటర్ అయ్యారు, అంటే వచ్చారు, నేను అది విన్నాను అని తెనాలి రామ అతని వైఫ్తో చెప్తున్నాడు. సో వీ విల్ కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ద బాక్స్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్. ఇట్ విల్ బి సేఫ్ దేర్. మనకు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి బాక్స్లో పెట్టి మనం బావిలో పడేద్దాము, అక్కడైతే మనకు సేఫ్గా వస్తువులు ఉంటాయి అని తెనాలి రామ తన వైఫ్తో అంటున్నాడు. ద థీవ్స్ హర్డ్ ద కన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. థీవ్స్, ఆ దొంగలు వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణని విన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. వాళ్ళు ఓపికతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆ బాక్స్ ఆ బావిలో పడేస్తారు. వాళ్ళు తెనాలి రామ మరియు అతని వైఫ్ ఎప్పుడెప్పుడు బాక్స్లో పడేస్తారని ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ పేషెంట్లీ అంటే ఓపికతో అని అర్థం. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్ ద బాక్స్ విత్ స్టోన్స్. తెనాలి రామ మరియు అతని వైఫ్ బాక్స్ స్టోన్స్తో, రాళ్లతో ఆ బాక్స్ని అయితే ప్యాక్ చేశారనమాట. దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇన్ టు ద వెల్. ఆ చాలా కష్టంతో ఆ బాక్స్ని ఎత్తి ఆ బావిలో పడేశారు. దెన్ ద కపుల్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. తర్వాత ఆ తెనాలి రామ అతని వైఫ్ ఆ బాక్స్ పడేసిన తర్వాత ఇంట్లో వచ్చి పడుకున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ద థీవ్స్ రష్డ్ టు ద వెల్. కొద్ది సమయం తర్వాత, రష్డ్ అంటే ఇక్కడ రష్డ్ అనే పదం అండర్లైన్ చేసుకోండి. రష్డ్ అంటే చాలా వేగంగా, తొందరగా ఆ బావి దగ్గరికి వెంటనే వచ్చేసారనమాట. ఎవరు? దొంగలు. త్రూ అవుట్ ద నైట్ దే డ్రూ వాటర్ ఫ్రమ్ ద వెల్ టు గెట్ ద ట్రెజరీ బాక్స్ అవుట్. వాళ్ళు రాత్రి మొత్తం ఆ బావిలో ఉన్న నీళ్ళని తోడుతూనే ఉన్నారు. ఎందుకు? ఆ బాక్స్ని బయటికి తీసుకొని రావడానికి. ఫైనల్లీ దే గాట్ ద బాక్స్. దే వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అండ్ యాంగ్రీ టు సీ జస్ట్ సమ్ స్టోన్స్ ఇన్ ఇట్. వాళ్ళు చాలా షాక్ అయ్యారు, చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆ బాక్స్లో స్టోన్స్ అంటే రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళను చూసి చాలా షాక్ అయ్యారు అండ్ కోపంగా ఉన్నారు. దే అండర్స్టాండ్ దట్ ఇట్ వాస్ తెనాలి రామాస్ ప్లాన్ టు మేక్ దెమ్ ఫూల్స్. వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది తెనాలి రామ యొక్క ప్లాన్,
ఎందుకంటే వాళ్ళని ఫూల్స్ చేయడానికి, ఎదవల్ని చేయడానికి ఇది తెనాలి రామ ఒక ప్లాన్ వేశాడు అని అనుకున్నారు. దెన్ తెనాలి రామ కేమ్ టు ద థీవ్స్ అండ్ తెనాలి రామ ఎక్కడ దొంగల దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆ రాత్రి మొత్తం నా ప్లాంట్స్కి మీరు మొక్కలకి నీళ్లు పోశారు, అందుకు ధన్యవాదములు అని చెప్పాడు. ఐ వాంట్ టు రివార్డ్ బోత్ ఆఫ్ యూ ఇన్ ద కింగ్స్ ప్లేస్ ఫర్ ద సర్వీస్ యూ హ్యావ్ రెండర్డ్ టు మీ. మీ ఇద్దరికి నేను రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను, రాజు ఆస్థానంలో మీ ఇద్దరికి రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నాకు సర్వీస్ చేసినందుకు అని అన్నాడు. ద థీవ్స్ గాట్ స్కేర్డ్ అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్. థీవ్స్ స్కాడ్ అంటే భయపడ్డారు, వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాడు. ర్యాన్ అవే అంటే అక్కడి నుంచి పరిగెట్టారు, ర్యాన్ అవే అంటే పరిగెత్తిపోవడం, ర్యాన్ అవే పరిగెత్తారు. సో స్టోరీ విన్నారు కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు లెసన్ వెనకలుండే మీనింగ్ చూద్దాం. జెస్టర్ ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. జోక్స్ చెప్పేవాళ్ళు మరియు పీపుల్ అంటే ప్రజలను నవ్వించే వ్యక్తిని మనం జెస్టర్ అని అంటాం. విట్ ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్ వే అంటే తెలివిగా మాట్లాడే వ్యక్తిని మనం విట్ అంటాం. బ్యాక్యార్డ్ ఏ ప్లేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్ ఇంటి వెనకాల ఉండే ప్లేస్ని బ్యాక్యార్డ్ అని అంటాం. డ్రా పుల్ ఆర్ డ్రాగ్. పుల్ అంటే లాగడం అంటాం, డ్రాగ్ అంటే మనం నీళ్లు తోడుతాం కదా, సేద్ బాయ్ నుంచి నీళ్లు తోడుతాం కదా అలా. ఫేమస్ అంటే నోన్ అబౌట్ బై మెనీ పీపుల్, చాలామందికి తెలిసిన వ్యక్తి, ఫేమస్ పర్సన్ అంటుంటాం కదా, అలా చాలా వ్యక్తికి తెలిసిన పర్సన్ని ఫేమస్ అని చెప్తాం. కేర్ఫుల్ విత్ గ్రేట్ అటెన్షన్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉన్న, విత్ గ్రేట్ అటెన్షన్ మీనింగ్. వాల్యుబుల్ వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే చాలా ఖరీదైనది అని చెప్పవచ్చు వాల్యుబుల్ అంటే. రష్డ్ డన్ ఇన్ హరీ తొందరగా వెంటనే చేయడం, రష్డ్ అంటే వెంటనే చేయడం. ఎస్కేప్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అక్కడ నుంచి పారిపోవడం. ఎస్కేప్ అంటే పారిపోవడం, ఫ్రీ అయిపోవడం. వొకాబులరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. హియర్ ఆర్ 2 ట్రీస్. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. ద ఫస్ట్ ట్రీ ఈజ్ టాల్. మొదటి చెట్టు టాల్, పెద్దది ఉంది చూడండి మొదటి చెట్టు. ద సెకండ్ ట్రీ ఈజ్ షార్ట్. రెండవ చెట్టు చాలా చిన్నగా ఉంది. ద అండర్లైన్డ్ వర్డ్స్ టాల్ అండ్ షార్ట్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ద ఆపోజిట్ వర్డ్ ఆర్ రిటెన్ యాజ్ టాల్ ఇంటూ షార్ట్. ఇంటూ రాస్తాం మనం, ఆపోజిట్ వర్డ్ ఎలా రాస్తాం, ఇలా ఇక్కడ ఉంది టాల్ ఇంటూ షార్ట్ అని రాస్తాం ఆపోజిట్ వర్డ్స్. చూడండి వీటిని ఆపోజిట్స్ వర్డ్స్ అని అంటాం అనమాట. టాల్ అండ్ షార్ట్ ఆపోజిట్ వర్డ్స్. సో ఇక్కడ కొన్ని ఆపోజిట్స్ వర్డ్ అయితే ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇన్ అవుట్, ఎంటీ ఫుల్, ఓపెన్ క్లోజ్, ఓల్డ్ న్యూ, ఫాస్ట్ స్లో, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇవి ఆపోజిట్ వర్డ్స్. సో ఇక్కడ చిన్న ఆపోజిట్ వర్డ్స్ అయితే ఇచ్చారు, బేసిక్స్ ఇచ్చారు. ఇన్ అవుట్ ఇక్కడ చూడండి పిక్చర్తో పాటు ఇచ్చారు. ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయట. ఓల్డ్ అంటే ఇది చినిగిన డ్రెస్, ఇది న్యూ అంటే కొత్తది. ఫుల్ అంటే ఇక్కడ చూడండి క్యారీ, ఇక్కడ బాక్స్ ఫుల్గా ఉంది, ఇక్కడ ఎంటీ, బాక్స్ ఎంటీగా ఉంది. స్లో ఫాస్ట్, తాబేలు స్లోగా వెళ్తుంది, ఇక్కడ ర్యాబిట్ ఫాస్ట్గా వెళ్తుంది. క్లోజ్ ఓపెన్, ఇక్కడ హౌస్ డోర్ క్లోజ్ చేస్తుంది, ఇక్కడ ఈ సైడ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇన్సైడ్ అవుట్ సైడ్, అటువైపు ఇన్సైడ్, ఇటువైపు అవుట్ సైడ్. సో ఇవి యాంటోనిమ్స్. మనం దీనిని యాంటోనిమ్స్ కూడా అని అనొచ్చు, ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ అని కూడా అనొచ్చు. నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆపోజిట్ వర్డ్స్. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ని మ్యాచ్ చేయాలి. బిగ్కి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, స్మాల్. రైట్కి ఆపోజిట్ వర్డ్ రాంగ్. ఆఫ్టర్కి ఆపోజిట్ వర్డ్ బిఫోర్. అప్కి ఆపోజిట్ వర్డ్ ఎస్ డౌన్. పుల్కి ఆపోజిట్ వర్డ్ పుష్. చూడండి ఇవి ఆపోజిట్ వర్డ్స్. గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్, లుక్ అట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. ఈ సెంటెన్సెస్ని చదివి అండర్లైన్ చేసిన వర్డ్స్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. ద థ్యూస్ లిఫ్టెడ్ ద బాక్స్
ఫ్రమ్ ద వెల్. సో ఫస్ట్ సెంటెన్స్లో తెనాలి రామ అండర్లైన్ చేసి ఉంది, సెకండ్ సెంటెన్స్లో గార్డెన్ అండర్లైన్ చేసి ఉంది, థర్డ్ సెంటెన్స్లో బాక్స్ అండర్లైన్ చేసి ఉంది. ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్. తెనాలి రామ ఒక పర్సన్ యొక్క నేమ్ని డినోట్స్ చేస్తుంది, ఒక పర్సన్ యొక్క నేమ్ని డినోట్స్ చేస్తుంది అంటే సూచిస్తుంది. ద వర్డ్ గార్డెన్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. గార్డెన్ అనేది ఒక ప్లేస్ యొక్క నేమ్ని తెలియజేస్తుంది, సూచిస్తుంది. ద వర్డ్ బాక్స్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ థింగ్. బాక్స్ అనేది ఒక వస్తువు, థింగ్ అంటే ఒక వస్తువు యొక్క నేమ్ని తెలియజేస్తుంది. అటువంటి నేమింగ్ వర్డ్స్ అంటే పేర్లను తెలిపే పదాలను నౌన్స్ అని అంటాం, తెలుగులో మనం నామవాచకం అని అంటాం. రీడ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్, రైట్ దెమ్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్. ఇక్కడ బాక్స్లో ఇచ్చిన పదాలని చదవాలి, చదివి ఇక్కడ కరెక్ట్ హెడ్డింగ్ దేనికైతే సెట్ అవుతుందో ఆ పదం దాని కింద అయితే రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గార్డెన్ అని ఉంది. గార్డెన్ పర్సన్నా, ప్లేస్నా, థింగా? ఎక్కడ రాయాలి? ప్లేస్ దగ్గర రాయాలి, ఎందుకంటే గార్డెన్ ఒక ప్లేస్ కదా, కాబట్టి ప్లేస్ దగ్గర రాయాలి. బాక్స్, బాక్స్ థింగ్ దగ్గర రాయాలి, థింగ్ అనేది వస్తువు, సో బాక్స్ అనేది వస్తువు, ఇక్కడ రాయాలి. తెనాలి రామ, తెనాలి రామ అనేది పర్సన్ వ్యక్తి దగ్గర ఇక్కడ రాయాలి. విజయనగరం, విజయనగరం ప్లేస్, ఇక్కడ రాయాలి. శారద, శారద అనేది పర్సన్, ఇక్కడ రాయాలి. శ్రీకృష్ణదేవరాయ, శ్రీకృష్ణదేవరాయ కూడా పర్సన్, ఇక్కడ రాయాలి. తర్వాత మ్యాంగో, మ్యాంగో అనేది థింగ్, ఇక్కడ రాయాలి. తర్వాత స్టోన్, స్టోన్ అనేది కూడా థింగ్, ఇక్కడ రాయాలి. హౌస్, హౌస్ అనేది ప్లేస్, ఇక్కడ రాయాలి. సో అర్థమైంది అనుకుంటా. రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో అండర్లైన్ చేసిన పదాలని అబ్జర్వ్ చేయాలి అని చదవాలి అని ఇచ్చారు. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. తెనాలి రామ అనే పదం దగ్గర అండర్లైన్ ఉంది. హీ వాజ్ ఏ కోర్ట్ జస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. సో ఇక్కడ ఇన్ సెంటెన్సెస్ 1 and 2 ద వర్డ్స్ తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్ అండ్ డినోట్స్ ద నేమ్స్ ఇన్ పర్టికులర్. సో ఇక్కడ ఇచ్చిన అండర్లైన్ ఇచ్చిన పదాలు ఉన్నాయి కదా, తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం, ఇవి నౌన్స్, ఇవి పర్టికులర్గా ఒక నేమ్స్ అయితే ఉన్నాయి, ఒక ప్లేస్ కావచ్చు, ఒక వ్యక్తి యొక్క పేర్లు అయితే పర్టికులర్గా ఉన్నాయి. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్. అలాంటి నౌన్స్ని ఏమంటాం? ప్రాపర్ నౌన్స్ అంటాం. ప్రాపర్ నౌన్, ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. ఒక వ్యక్తి యొక్క పేరు కావచ్చు, లేదా ఒక వస్తువు యొక్క పేరు కావచ్చు, లేదా ఒక ప్లేస్ యొక్క పేరు కావచ్చు. పర్టికులర్గా ఉంటే దానిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, గీత, తాజ్మహల్, మహాభారత. సో పర్టికులర్గా ఉంటే ప్రాపర్ నౌన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు డ్రా వాటర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అండర్లైన్ చేసిన వర్డ్స్ని. థీవ్స్ ఉంది, వెల్ ఉంది అండ్ వాటర్ అయితే ఉంది. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్స్ థీవ్స్, వాటర్, వెల్ డినోట్స్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్. సో ఇక్కడ పర్టికులర్గా అయితే లేదు, జనరల్గా ఉంది. థీవ్స్ దొంగలు, వాటర్ నీళ్ళు, వెల్ బావి. సో ఇవి పర్టికులర్, ఇవి నౌన్స్ని డినోట్ చేస్తుంది, ఇండికేట్ చేస్తుంది, కానీ ఇవి పర్టికులర్ లేవు, జనరల్గా ఉన్నాయి. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. అలాంటి నౌన్స్ని ఏమంటాం? కామన్ నౌన్స్ అంటాం. పర్టికులర్గా నేమ్ ఉంటే దాన్ని పర్టికులర్ నౌన్ అంటాం, జనరల్గా ఉంటే కామన్ నౌన్ అంటాం. పర్టికులర్గా ఉంటే ప్రాపర్ నౌన్ అంటాం, జనరల్గా ఉంటే కామన్ నౌన్ అంటాం. కామన్ నౌన్ డెఫినేషన్ ఇక్కడ ఉందో చూడండి. ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్. సాధారణంగా ఉండే పేర్లనే కామన్ నౌన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, రివర్, బ్యాగ్, వీటిని మనం కామన్ నౌన్ అంటాం. డాక్టర్ అనేది కామన్ నౌన్. డాక్టర్కి స్పెసిఫిక్గా ఒక నేమ్ ఉంటే, పర్టికులర్గా ఉంటే, లైక్ ఎగ్జాంపుల్ ఐ డాక్టర్,
లేదా ఆర్థోపెడిక్ డాక్టర్, ఇలా హార్ట్ సర్జన్, ఇలా నేమ్ అయితే పర్టికులర్ ఉంటే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు కామన్ నౌన్కి, ప్రాపర్ నౌన్కి. చూడండి, చాక్లెట్, చాక్లెట్కి 5 స్టార్ చాక్లెట్ అనేది ప్రాపర్ నౌన్. చాక్లెట్ అనేది కామన్ నౌన్, 5 స్టార్ అనేది ప్రాపర్ నౌన్. సో చాలా చాక్లెట్స్ అయితే ఉంటాయి. సో అవి కామన్గా మనం చెప్తాం, చాక్లెట్స్ ఏవైనా చాక్లెట్సే అంటాం, కానీ వాటికి పర్టికులర్గా నేమ్ అయితే ఉంటుంది కదా. సో ఆ పర్టికులర్ నేమ్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. కార్, హోండా. కార్ అంటే మనం జనరల్గా ఏ కార్నైనా కార్ అని అంటాం. అదే కార్కి చాలా పేర్లు అయితే ఉంటాయి కదా, లైక్ టాటా కార్ అంట, లైక్ స్విఫ్ట్ డిజైర్ అంట, ఏదేదో హోండా అంట, ఏవేవో అంటుంటాం కదా. సో అలా. సో ఇక్కడైతే కార్, హోండా పర్టికులర్, ఇది ప్రాపర్ నేమ్ అవుతుంది, పర్టికులర్గా ఉంది కాబట్టి. మొబైల్స్ అయితే మనం కామన్గా మొబైల్స్ అంటుంటాం. సో మొబైల్ ఈజ్ కామన్ నౌన్. అంటే శాంసంగ్ మొబైల్ నేమ్ పర్టికులర్గా ఒక నేమ్ అయితే ఉంటుంది కదా, శాంసంగ్ మొబైల్, లేదా వివో, ఒప్పో, నోకియా ఇలా అంటుంటాం కదా. సో అలాంటిది ఏమవుతుందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. మనం గర్ల్ అనేది కామన్గా జనరల్గా పిలుస్తాం. ఆ గర్ల్కి ఒక నేమ్ అయితే ఉంటుంది కదా, రజియా అనేది. సో రజియా ఈజ్ ప్రాపర్ నౌన్. సో మీరు బాయ్, ఒకవేళ మీరు గర్ల్ అయితే గర్ల్ కామన్, మీకు పర్టికులర్గా ఒక నేమ్ అయితే ఉంటుంది కదా, అది ప్రాపర్. బాయ్ అయితే కామన్ నౌన్, బాయ్కి ఒక పర్టికులర్గా నేమ్ అయితే ఉంటుంది కదా, అది ప్రాపర్ నౌన్. మ్యాన్ అనేది కామన్ నౌన్, మ్యాన్ అంటే మనిషి, అది కామన్ నౌన్ అంతే. మ్యాన్కి పేరు ఉంది కదా, సుందర్. సో అది ప్రాపర్ నౌన్. రైటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద క్యాపిటల్ లెటర్. సో ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, వీటిని చదవండి అండ్ క్యాపిటల్ లెటర్ని అబ్జర్వ్ చేయండి. ద థీవ్స్ హర్డ్ ద కన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిజ్ wife to put the box into the well. We use the capital letters in the following conditions. చూడండి, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఆ కండిషన్స్ని చదివితే మనం ఎక్కడ యూజ్ చేయాలనేది తెలుస్తుంది, క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడ యూజ్ చేయాలనేది తెలుస్తుంది. ఫస్ట్ వన్, నేమ్ ఆఫ్ పర్సన్స్కి నేమ్స్ ఆఫ్ పర్సన్స్కి ఖచ్చితంగా పర్సన్స్ యొక్క పేర్లకు స్టార్టింగ్లో మనం క్యాపిటల్ లెటర్ అయితే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఉంది, ఎస్ క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. రాజు అని ఉంది, ఆర్ క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. సో ఇలా ఒక పర్సన్ యొక్క నేమ్స్ని క్యాపిటల్ లెటర్లోనే రాయవలసి ఉంటుంది. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ నేమ్స్. సో లైక్ ఎగ్జాంపుల్ విజయనగరం అని ఉంది, విజయనగరం వీని మనం క్యాపిటల్ లెటర్లోనే రాయవలసి ఉంటుంది. తర్వాత ద వర్డ్ ఐని మనం స్మాల్ లెటర్లో రాయకూడదు, ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. ఐ అంటే నేను కదా, అది ఒక అక్షరం మాత్రమే కాదు, ఒక పదం కూడా, అది ఒక వర్డ్ కూడా. ఐ అనేది ఒక వర్డ్ కూడా. అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఒక సెంటెన్స్ని స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ని రాయాలి. స్టార్టింగ్లోనే ఒక సెంటెన్స్ మనం రాస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో రాయాలి. నేమ్స్ ఆఫ్ హాలిడేస్ యొక్క నేమ్స్కి క్యాపిటల్ లెటర్లో రాయాలి. నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, నెలలు అంటే జనవరికి, ఫిబ్రవరి ఇలా. డేస్ అంటే సండే, మండే, ట్యూస్డే, మండే కదా, మండే క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఇలా ఎంని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ రాధా, ఆర్ క్యాపిటల్ లెటర్లో ఉంది కదా. ఇండియా, ఐ క్యాపిటల్ లెటర్లో ఉంది. ఐ ఆమ్ ఏ బాయ్, ఇక్కడ చూడండి ఐ క్యాపిటల్ లెటర్లో. ఐ అనేది చెప్పాను ఒక అక్షరం మాత్రమే కాదు, అది ఒక పదం, అది ఒక వర్డ్ అని. సెప్టెంబర్ మంత్, ఫిబ్రవరి ఫ్రైడే ఒక రోజు యొక్క డేస్ కదా, డేస్కి ఫస్ట్ లెటర్ ఎఫ్ రాసాం. దీపావళి హాలిడే, డీని మనం క్యాపిటల్ లెటర్లో రాసాం, ఎట్సెట్రా. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై యూజింగ్ క్యాపిటల్ లెటర్ వేర్ ఎవర్ నెసెసరీ. సో ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ రాయవలసి ఉంటుంది అదే సెంటెన్స్ని. క్యాపిటల్ లెటర్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ యూజ్ చేస్తూ రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, హీలో హెచ్ఈ అనేది, హెచ్ స్మాల్ ఉంది, కానీ ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాయాలి. హీ ఈజ్ ఇన్ ద మార్కెట్ అనేది ఒక ప్లేస్ కదా. సో ప్లేస్ నేమ్ ఎలా క్యాపిటల్ లెటర్లో రాయాలి స్టార్టింగ్, కాబట్టి ఎం క్యాపిటల్ లెటర్లో రాయాలి. కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్, ఇక్కడ కోహ్లీలో కే క్యాపిటల్ నేమ్ కదా, ఒక పర్సన్ నేమ్స్కి క్యాపిటల్ లెటర్ రాయాలి కాబట్టి కే క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఇక్కడ ఐ స్మాల్ లెటర్లో ఉంది, ఐ కూడా క్యాపిటల్ లెటర్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం అని ఉంది చూడండి,
విశాఖపట్నంలో స్మాల్ లెటర్లో ఉంది, అక్కడ క్యాపిటల్ లెటర్లో రాయాలి. వి సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ 25th December ఎవ్రీ ఇయర్. చూడండి, విలో ఇక్కడ డబ్ల్యూని క్యాపిటల్లో రాయవలసి ఉంటుంది. సెలబ్రేట్ క్రిస్మస్, క్రిస్మస్లో సి ఇక్కడ క్యాపిటల్లో రాయాలి, హాలిడే కదా, సి క్యాపిటల్ లెటర్లో రాయవలసి ఉంటుంది. డిసెంబర్, ఇక్కడ చూడండి డిసెంబర్ మంత్ కదా, మంత్ పేరు కాబట్టి డిసెంబర్ క్యాపిటల్ లెటర్లో రాయాలి, డి ఇలా క్యాపిటల్ లెటర్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఐ ఆమ్ గోయింగ్ టు బెంగళూరు ఆన్ సండే. చూడండి, ఐ ఇక్కడ స్మాల్ లెటర్లో ఉంది, ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. గోయింగ్ టు బెంగళూరు, బెంగళూరు అనేది ఒక ప్లేస్ యొక్క నేమ్ కాబట్టి బి అనేది క్యాపిటల్లో రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఎస్ సండే ఒక డే, అది డే యొక్క నేమ్ కాబట్టి ఎస్ క్యాపిటల్ లెటర్లో రాయవలసి ఉంటుంది. సో ఇంతటితో మనకు ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, ఇంగ్లీష్ లెసన్ అండ్ రైటింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ నేర్చుకుందాం.